ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, బిడ్డని కన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది మనకి చాలా మన డౌట్లని క్లియర్ చేస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మనలాగానే వాళ్ళు ఒకప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడగలిగినప్పుడు మనం కూడా అట్లా చేయగలుగుతాం. ఇదేం పెద్ద ఒక విషయం కాదు అనేది మనకి ఆ ఫీలింగ్ బాగా మనకి ఏర్పడాలి అన్నందువల్లనే ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమంటాము. సింధూర ప్రియ వస్తుంది. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నా పేరు సింధూర ప్రియ. మాకు మ్యారేజ్ అయ్యి 8 years అయింది. మాకు పిల్లలు లేరు. తిరుపతి అట్లా చెన్నై అట్లా అంతా చూపించుకున్నాము, కానీ మాకు ఎక్కడ సక్సెస్ కాలేదు. తర్వాత వేరే వాళ్ళు చెప్పారు, ఇట్లా నెల్లూరులో ఆండాల్ మేడం గారు, ఆమె దగ్గరికి పోయిన ప్రతి కేసు సక్సెస్ అవుద్ది ఇట్లా అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము లాస్ట్ ఇక్కడికి మేడం దగ్గరికి వచ్చాము. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మెడిసిన్స్ ఏం పెట్టలేదు. ఫస్ట్ 2-3 నెలలు టెస్టులు చేశారు. అసలు ప్రాబ్లం ఏంటి, ఇందువల్ల ఇట్లా ప్రెగ్నెన్సీ అందుకోవట్లేదు అట్లా చేశారు. చేసిన తర్వాత 2 months తర్వాత అదే రీజన్స్ అని చెప్పారు. ఇట్లా ఇది మేడమ్స్ ఏం చెప్పారంటే, ఫస్ట్ అసలు మనము ప్రెగ్నెన్సీ అందుకోలేదు అనే ఒక టెన్షన్ ఉంటే కూడా మనకి అదొక ప్రాబ్లం అవుద్ది. అంటే అట్లా ఎక్కువ మనం టెన్షన్ పడతాం కదా, టెన్షన్ పడినప్పుడు మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ప్రెగ్నెన్సీ అందుకోవడం లేట్ అవుద్ది అని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. నేను ఎక్కువ టెన్షన్ పడేదాన్ని, ఏంటి ఇట్లా ప్రెగ్నెన్సీ మనకి ఇంకా అందుకోకుండా ఈ మంత్ ఇంకా ఇట్లా అయింది, ఇంకా నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది అని ఒక టెన్షన్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా తెలిసిన తర్వాత ఆ ప్రాబ్లం అంతా వదిలేసి ఫ్రీగా ఉన్నాను. ఇక్కడ యోగా, ఎక్సర్సైజెస్, డైట్ అంతా ఫాలో అవుతూ ఉండేదాన్ని. ఎర్లీ మార్నింగ్ యోగా అంతా చేసుకుంటా, ఎక్సర్సైజ్ అంతా చేసుకుంటా ఉండేదాన్ని. అట్లా చేస్తూ ఉండేటప్పటికి నాకు 7 months అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అందుకునిన తర్వాత ఇంకా నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, మాది శ్రీకాళహస్తి అయినా కానీ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటా, ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఒక ఉద్దేశంతో ఈ 9 నెలలు మేడం దగ్గరే ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత ఇంకా 9th month అయిన తర్వాత నాకు చాలా పొట్టంతా టైట్గా అయిపోయేసి, 8th month నుంచి పొట్టంతా టైట్గా అయిపోయేసి చాలా ప్రాబ్లంగా ఉండేది. తర్వాత ఎప్పటికప్పుడు 1 week ఒకసారి మేడం దగ్గరికి కంప్లైంట్తో వచ్చేదాన్ని. కానీ మేడం అప్పుడు కూడా ధైర్యంగా చెప్పేవాళ్ళు, ఇట్లా బేబీ మూమెంట్స్ బాగున్నాయి కదా అని చెప్పి. అంటే బేబీ మూమెంట్స్ బాగున్నాయి మేడం అంటే, డోంట్ వరీ ఏం కాదు అని చెప్పి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తా వచ్చారు. తర్వాత ఇంకా 9th month అయిన తర్వాత మళ్ళీ బేబీ వెయిట్గా ఉండింది, మళ్ళీ పేగు మెడకు వేసుకొని ఉండింది. ఇట్లా ఈ కాంప్లికేషన్స్ ఉండేటప్పటికి మేడం ఇంకా నార్మల్ డెలివరీ కష్టమమ్మ, సిజేరియన్కి వెళ్తాము అనింది. ఇంకా మేము ఒకటే చెప్పాము, మేడం మీ ఇష్టం మేడం, మీరు ఎలా చెప్తే అలా అని చెప్పాను. లాస్ట్ month 4th డెలివరీ అయింది నాకు. పాప పుట్టింది. పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎంత యాక్టివ్గా ఉంటుందంటే, ఆ రోజు మేడము డెలివరీ అప్పుడు పాపను తీసుకొని వచ్చారు నా దగ్గరికి. తీసుకొని వచ్చి, మీ బేబీ అమ్మ నువ్వు ముద్దు చెయ్యి అని చెప్తే, నేను ఆ టైంలో ఏం పిలవాలని అర్థం కాక చిన్నారి అన్నాను అంతే. తను అప్పుడే అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అట్లా నేను ఫస్ట్ టాక్ టు బేబీ చెప్పుకుంటా ఉండేదాన్ని, నాకు ఇలా క్వాలిటీస్తో ఇట్లా ఉండాలని. నేను ఏమనుకున్నానో నా బేబీకి అట్లాగే వచ్చింది క్వాలిటీస్. తన హెయిర్ బాగుండాలనుకున్నాను, హెయిర్ బాగా వచ్చింది. అట్లే నాలాగే ఉండాలి అనుకున్నాను, నాలాగే ఉంది. వైట్గా ఉండాలి అట్లా అనుకున్నాను. బాగా యాక్టివ్గా ఉండాలి, చాలా యాక్టివ్. ఇప్పుడు 1 month కానీ ఇప్పుడే నోట్లో వేలేసుకోవాలి అని, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడే నోట్లో వేలేసుకోలేదని అదొక గొడవ. అట్లా బాగా యాక్టివ్గా ఉంటుంది. సో టెన్షన్ పడకూడదు అని చెప్పేదాన్ని ఎట్లా తీసుకున్నావు, ఎట్లా టెన్షన్ వదిలిపెట్టగలిగావు? ఫస్ట్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మేడం, అంటే టెన్షన్ పడటం వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అందుకోదు, అదొక రీజను. అంటే నీకేం ప్రాబ్లం అని అడిగారు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇట్లా అన్ని టెస్టులన్నీ నేను చెన్నైకి వెళ్ళాను, ల్యాబ్ చేయించుకున్నాను, అన్ని చేయించుకున్నాను, కానీ ఇట్లా ప్రెగ్నెన్సీ మాకు అందుకోవట్లేదు అని చెప్పాను. తర్వాత ఇట్లా ఇదొక రీజను అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇంకా తర్వాత మనం ప్రెగ్నెన్సీ మనం ఇంత చేసి కూడా మనం స్ట్రెస్ వల్ల మనకు అందుకోవటం లేదు అని ఒక దాంతో నేను అన్ని వదిలేసాను. ఫ్రీగా ఉన్నాను, హ్యాపీగా ఉండాలి. మనము హ్యాపీగా ఉంటే మనకి ఇంకా ప్రెగ్నెన్సీ ముందుగా అందుకుంటుంది. అందరు సపోర్ట్ గా ఉండేవాళ్ళు మేడం. మాకు 8 years అయినా కానీ
ఎవరు మీకు ఇంత లేట్ అయింది ఏమి అని ఇంట్లో ఏమి అనేవాళ్ళు కాదు. కొందరికి లేట్గా ప్రెగ్నెన్సీ అందుకుంటుంది అని అనుకునేవాళ్ళు. అట్లా అందువల్ల కొంచెం నేను ధైర్యంగా ఫ్రీగా ఉండి హ్యాపీగా ఉంటే మనకి ఇంకా బాగా త్వరగా అందుకుంటుందని 7 months ట్రీట్మెంట్కి వచ్చాను నేను. కాళహస్తి నుంచి వచ్చేదాన్ని మేడం. తర్వాత మళ్ళీ 2 months మాత్రం నేను రాలేదు అసలు. ఒక 1 month తర్వాత 8th month మాత్రం నేను 4th డేనో 5th డేనో వచ్చాను. ఇట్లా రాకూడదు 3rd day అట్లా రావాలి అని అన్నారు. ఇంకా ఆ మంత్ రాలేదు. నెక్స్ట్ మంత్కే నాకు ప్రెగ్నెన్సీ అనుకునింది. ఇంకా అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పాను. ఇంకా 2nd month నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాను మేడం. ఇంకా దానికోసమని కాళహస్తి నుంచి ఎందుకు అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లో అల్లూరులో ఉండి 9th month వరకు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకొని. అంటే మీ సలహా ఏంటి ఇట్లా ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళకి? ఖచ్చితంగా ఇది చేస్తే అవుతుంది అనేది ఇక్కడ చెప్పినవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం అనుకుని జరగద్ది. కానీ మనం కూడా ఏమనుకోవాలంటే మనం ఇవన్నీ చేయడం వల్ల మనకి బేబీ పుట్టద్ది అనుకోవాలి. కాన్ఫిడెన్స్గా ఉండాలి ముందు. అదే మనం కాన్ఫిడెన్స్గా ఉన్నామంటే మనం ఏదైనా సాధించవచ్చు. సో నీవు బాధను వదిలిపెట్టేసి కాన్ఫిడెన్స్ అంటే నీలో వచ్చే చేంజెస్ గమనిస్తూ, అంటే ఇప్పుడు ఎగ్ డెవలప్మెంట్ స్లోగా ఉండేది, అది ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ ప్రాబ్లం ఏంది తెలిసింది, ప్రాబ్లం క్లియర్ చేయగలిగిన అన్నప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇది ఎట్లా వచ్చింది అని ఇది కల నాకే వచ్చిందా అనే డౌట్ లేదు. నేను అన్ని బాగా చేశాను కాబట్టి నాకు వచ్చింది అనే హ్యాపీనెస్. 2nd month కూడా మేడం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అందుకున్న తర్వాత కూడా నాకు కొంచెం కాంప్లికేషన్ అయింది. సండే ఒకరోజు నైట్ అప్పుడప్పటికి బయలుదేరి వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత మీరు బాగా నేను వేరే వాళ్ళని పంపించి అసలు సండే ఉంటుందా ఇక్కడ హాస్పిటల్ లేదా అని ఒక దాంతో వచ్చాను. కానీ సార్ అన్నారంట ఇట్లా మేడం మీరు ఎక్కడో పైన ఉన్నారు కానీ సార్కి చెప్పాము ఇట్లా సార్ వెళ్ళి మీకు చెప్పారు ఇట్లా పలానా పేషెంట్ వచ్చినారని. మీరు వెంటనే నాకు ట్రీట్మెంట్ చేశారు ఆ టైంలో. అది మాత్రం నేను చాలా మర్చిపోను. ఇక్కడ ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగా నచ్చింది మేడం నాకు. ఎందుకంటే డాక్టర్స్ అందరూ చాలా చాలా కోఆపరేట్ చేస్తారు. స్టాఫ్ కానీ ఆఖరికి రిసెప్షన్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కోఆపరేట్గా. అసలు ఈ హాస్పిటల్లో 5 days ఉన్నాను కదా, ఉన్నప్పుడు కూడా ఎంత బాగా నర్సులు కానీ ఎంత బాగా చాలా బేబీకి ఫీడింగ్ చేయించాలంటే కూడా ఏ టైంలో అయినా రెస్పాన్స్ అవుతా చాలా బాగా చూసారు. చాలా థ్యాంక్స్ మేడం. చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. అట్లనే టాక్ టు బేబీ వదిలిపెట్టే బాగా సాంగ్ వదిలిపెట్టకుండా చేయండి, మంచిగా ఉంటుంది.